నాణేల విలువ నాణేల నాణేల విలువ తెలిసిన నాణ్యమని తెలిసిన నాణ్యమని 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 క్లారిఫై వచ్చిందండి. నాణేల విలువ తెలిసిన నాణ్యమని. అయితే ఈమె ఎవరో తెలియదు, కానీ ఎందు గురించి ఉంది అంటే ఈ యొక్క నాణేల విలువ మనకి తెలుసా అండి? ఎవరికైనా? ఎవరికి తెలియదు. అయితే ఆ నాణేలు అంటే ఎక్కువ ఎలా అంటే ఆ నాణేల విలువ ఎవరికి కూడా తెలీదు. కనుకనే మనం ఒకసారి చూసుకున్నాం ఒక స్త్రీ గురించి, లూకా సువార్త. అందరికీ తెలిసిందే అండి అది. లూకా సువార్త అందరు తీసేరా, 15వ అధ్యాయం తీసేరా. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. చాలండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది కదండి. ఏమని? ఏ స్త్రీ అంటే ఒక్క స్త్రీ అని చెప్పలేదు ఇక్కడ. ఏ స్త్రీకైనా ఏ స్త్రీ అయినా సరే ఈ యొక్క వచనం ఎవరికైనా వర్తిస్తుంది, అవునా కదా? అయితే ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఉడిచి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా. అంటే ఆ వెండి నాణెము అంటే ఎంత విలువ కలదండి, అంతలా వెతుకుతుందంటే కదండి. ఇప్పుడు మనము ఫస్ట్ సపోజ్గా ఒక్క అప్పట్లో నాణేలు ఎక్కువ కదా. అప్పట్లో అంటే పూర్వంలో ఇప్పుడు ఒక్క రూపాయికే మనకు చాక్లెట్లు ఎన్ని వచ్చేవి? చాలా వచ్చేవా లేవా? అలాగనే అప్పట్లో వెండి నాణ్యమే ఎక్కువ కదండి. కనుకనే ఒక్క వెండి నాణ్యం పోయినా సరే ఆమె ఏం చేస్తుందగా, జాగ్రత్తగా ఇల్లు మొత్తం ఎలా వెతుకుతుందంటే అలా వెతుకుతుందా, చాలా జాగ్రత్తగా వెతుకుతుందా కాదా? అందుకని ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసారు, జాగ్రత్తగా వెతకదా అనేసి. నిజమే కదా. ఇప్పుడు ఒక్క రూపాయి పోయినను మనం ఎలా వెతికే అంటే ఇప్పట్లో అయితే ఒక రూపాయికి ఒక్క చాక్లెట్ అని వస్తుందా? రాదండి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు రూపాయి పోయినా పోతే పోనీ అని ఒగ్గేస్తాం. ఇప్పుడు ఆ నాణ్యమే ఇప్పుడు అంటే రూపాయికి ఒక 2 వచ్చేది అయితే ఆ రూపాయిని కూడా ఎలా వెతికేవారము కదా, చాలా జాగ్రత్తగా వెతికేవారిని. కనుకనే అంటే ఈ వెండి నాణ్యంకే ఇంత విలువ ఉందంటే అంటే ఇప్పుడు యవనస్తులకే కానీ అలాగే యవన పురుషులకే కానీ యవన స్త్రీలైనా మనకు అలాగే యవనస్తులమైన మనము ఎలా ఉండాలి అంటే ఇప్పుడు వెండిలో 10 నాణ్యములలో ఒక వెండి బంగారం పోయినను ఎలా జాగ్రత్తగా వెతుక్కుంటామో అలాగనే మన క్యారెక్టర్లో ఒకటి పోయినను జాగ్రత్తగా దాన్ని దక్కించుకునేలాగా మనం ఉండాలటండి. అందుకనే ఈ యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది? ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదగదా. అంటే మనము ఇప్పుడు చాలా మందిని కూడా సంఘంలో దిగజారిపోతున్నామంటే ఫర్ సపోజ్ నాకే ఎగ్జాంపుల్గా ఊహించుకోండి. ఇప్పుడు చాలా నాన్న మాటలు అన్నారండి నాకు. అంటే ముంచి నేను చర్చికి రాను ఇలా అంటున్నారనేసి ఒగ్గేసాను అనుకో, వచ్చేసి ఎందుకు రావట్లేదు అంటే నాకు ఇలా అంటున్నారనేసి నేను రాకపోయినట్లయితే అయితే నేను అనుకోవాలి ఏమనేసి, అయితే ముందట్లో నాకు ఒక పేరు ఉండేది కానీ ఇప్పుడు లేదు అనేసి నేను అనుకోవాలి. ఇప్పుడు దక్కించుకోవాలంటే ఏం చేయాలి? ప్రయాస పడాలి. కనుకనే అప్పుడే మనకు ఏమొస్తుంది? పేరు అనేది వస్తుంది. అలాగుననే ఈ యొక్క వాక్యం కూడా ఏమని సెలవిస్తుంది? 10లో ఒక నాణెం పోయిందండి. పోతే ఆమె ఎలా వెతుకుతుంది? ఇల్లు ఊడ్చి అంటే అది దొరికే వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. అలాగే మన క్యారెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా యవనస్తులైన మనమంటే ఇలా ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఒక వాక్యంలోనే సెలవిస్తుంది. అంటే ఈ యొక్క రోజుకాల సమయంలో ఇదే ఎక్కువగా చెప్పారండి. ఎందుకంటే ఇందులోనే చాలా ఎక్కువ ఏటుందండి జ్ఞానం అనేది, ఇందులోనే అర్థాలు ఎక్కువ. అంటే మనం జాగ్రత్తగా
భూలోకం కూడా సరిపోదని ఒక వాక్యమే చెప్తుందండి. కనుకనే మనము ఎలా ఉండాలని ఒక వాక్యం తెలియజేస్తుందండి, చాలా జాగ్రత్తగా మనము ఉండాలనేసి. అయితే ఇక్కడ ఒక్క స్త్రీకి కాదు, ఏ స్త్రీకైనాను ఏ 10 వెండి నాణెములు అంటే 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక్క నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి, అంటే ఇప్పుడు చీకట్లో ఒకవేళ ఒక అంటే ఇప్పుడు 500 ఉందండి, 500 ఒక సైడ్ నుంచి 2000 అంటే ఈ 2000కి విలువ ఇస్తారా, 500కి విలువ ఇస్తారా? 2000కి ఇస్తారండి. అయితే 500 ఎక్కువ, 2000 ఎక్కువ, 2000 ఎక్కువ కాబట్టి 2000కి ఎక్కువ విలువ ఇస్తారు, ఎందుకంటే ఎక్కువ మనీ కాబట్టి. కనుకనే అప్పట్లో ఈ ఒక్క నాణ్యంకి ఎంత విలువ ఉండిందో మరి కదా మనము చెప్పలేమండి. అప్పట్లో దేవుని యొక్క శిష్యుడే 30 నాణ్యం పెట్టి దేవుణ్ణి అమ్మేసిన వాడు ఉన్నాడు. ఎవరండి? కనుకని ఇక్కడ 10 వెండి నాణ్యములు ఉండగా అంటే 10 వెండి నాణ్యంలో ఒక నాణ్యం పోయిందటండి. అయితే ఆమె ఎలా వెతుకుతుంది? చాలా జాగ్రత్తగా వెతుకుతుంది అనేసి మనకి ఒక లేఖనాన్ని సెలవిస్తుంది. అయితే అప్పట్లో ఇస్కరియోతు యూదా 30 నాణ్యములు అంటే 30 అంటే ఒక్క నాణ్యమే అంత విలువ ఉండిందంటే మరి 30 నాణ్యములు అంటే ఎంత విలువ ఉంటుంది? 32 నాణ్యాలు చాలా విలువ ఉంటుంది. కనుకనే అతను ఆ నాణ్యములు ఇచ్చి అంటే ఆ నాణ్యముల కోసం ఎవరు నమ్మేశారు? అమ్మేశారు కదండి. ప్రతి ఒక్కరికి ఇది తెలిసినదే. కనుకనే అంటే ఇక్కడ మన యవ్వనస్తులకే మెయిన్గా వర్తిస్తుంది ఒక వచనం. ఎందుకంటే మనం చాలా మందిని కూడా దిగజారిపోతున్నామండి. సన్నిధానం అంటే ఇప్పుడు చర్చికి వస్తాం కానీ మాటలు అంటే చాలా మంది ఏదో రకంగా అంటున్నారనేసి మనము రాము. కానీ బైబిల్లో అయితే తన యొక్క సొంత అంటే తన యొక్క ఎవరండి యోబు భార్య ఏమన్నది యోబు గారికి, నీకు దేవుడు అంతలాగా దూషిస్తున్నాడు కదా, నువ్వు దేవుడికి ఎందుకు దూషించి చనిపోవచ్చు కదా అనేసి ఆమె యొక్క భార్యయే అంటే అతని యొక్క భార్యయే అతనికి చెప్తే, కానీ అతను ఏం చేశాడు? పట్టించుకోలేదు కదండి. అలాగనే మనము ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో గడపాలి. కనుకనే అక్కడ ఏమని యోబు గారు చెప్పారంటే, ఎన్ని కష్టాలు వచ్చినను ఎన్ని శ్రమలు వచ్చినను దేవుడిని విడిచిపెట్టలేదనేసి యోబు గారి గురించి బిరుదు పొందుకున్నారు. అయితే మనం కూడా ఎలా ఉండాలి అంటే మెయిన్గా యవనస్తులనే కాదు, పెద్దవాళ్ళు కూడా అంటే బాయ్స్ ఆర్ గర్ల్స్ అనేసి కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఇలా అంటున్నారు, చర్చికి వెళ్తున్నారు కానీ మారట్లేదు అంటున్నారు అనేసి అంటే అన్నా సరే మనం ఏం చేయాలి? వాటిని విసర్జించి దేవుని యొక్క మందిరానికి రావాలని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడే మనకి ఏమని సెలవిస్తున్నాయి? మన క్యారెక్టర్ను కూడా అలాగే ఇల్లు ఒళ్ళు మనసు కూడా దేవునిలో ఉండాలనేసి ఈ యొక్క లేఖనాలే సెలవిస్తున్నాయండి. సమయం ఎంత అయింది? టైం ఉందండి. అయితే ఈరోజు ఇదే చెప్పారండి. అయితే మరొక సబ్జెక్ట్ చెప్పచ్చా? ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చెప్తాను. అంటే మీకు చెప్పిన అంశమే చెప్పండి అంటే చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంది కదా? అయితే చెప్పిన మెసేజే కాబట్టి ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వాలి. టాపిక్ ఏంటంటే చెప్పాలా? ప్రతి ఒక్కరికి తెలిసిందండి. ఇది ఎన్నోసార్లు మీరు చెప్తారు. ప్రార్థన అండి. ఎన్నోసారి అండి ఇది? ఎన్నోసారి వింటున్నారు. అయితే చాలా సార్లు చెప్తున్నారు. అయితే ప్రార్థన అంటే ఏంటండి? మనకు మొత్తానికి ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, ప్రార్థన చేయడం కాదంటే ప్రార్థన లేని జీవితం కూడా
వ్యర్థమే అనేసి మనకు అసలు ప్రార్థన లేని జీవితమే కాదండి. అయితే మనము వాక్యం చదివినప్పుడు కానీ చదవలేనప్పుడు కానీ మనకు మొదటిగా ఏమిటి ఉండాలి? ప్రార్థన అనేది ఉండాలి. అయితే ప్రార్థన అంటేనే ఒక పవర్ఫుల్ మెడిసిన్. అయితే చాలా మంది రోగులను కూడా స్వస్థపరిచేది ప్రార్థనే. ఇప్పుడు మనం ప్రార్థన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరండి మన పూర్వభయ వల్ల ఆయన ఉంటారు కదా, అతనికి ఒక కాలు ఒక చెయ్యి పడిపోయి నిల్చనండి. కనుకనే మనము అతని కోసమని ప్రార్థన చేసామా లేదా? అయితే అతను ఎలా ఇప్పుడు కొద్దిగా పర్లేదు కదా, అందుకనే మనము ఏమన్నామని ప్రార్థన యొక్క పవర్ఫుల్ మెడిసిన్ అనేసి మనం నమ్మాలి. అయితే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా విసుగగా ప్రార్థన చేయాలనేసి మనకి లేఖనాలే తెలుస్తున్నాయి. చూసుకుందాం ఒకసారి. లూకాసు వార్త ప్రతి ఒక్కరికి తెలిసినదే. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలు. అయితే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అయితే మనం ఎలా చేయాలట? నిత్యము ప్రార్థన అనేది విసుకక చెయ్యాలనేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుకనే మనము విసుకకూడదండి. ఎక్కడ చేసినాను విసుకకూడదు. అయితే ఈ సందర్భంలో విసుకక నిత్యము అంటే ఎప్పుడండి? ఎల్లప్పుడూ ప్రార్థన అనేది చేస్తూ ఉండాలనేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మనము చాలా అంటే ఎంత చేయాలి ప్రార్థన అని విసుగుతుంటాం. కానీ యేసు ప్రభు వారట ప్రార్థన చేయడానికి ఒక కొండకి వెళ్ళాడనేసి ఒక లేఖనాల్లో సెలవిస్తున్నాయి. లూకాసు వార్త తెరవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. చాలండి. అయితే ఇక్కడ ఏమని సెలవిస్తుంది? చాలా మందికి కూడా ఇంట్లో ఉండి కూడా మనం ఏం చేస్తాము? ప్రార్థన చేయడానికి బతికిస్తూ ఉంటాం. కానీ మన యొక్క హృదయంలో కూడా మనము ప్రార్థన అనేది చేస్తూ ఉండాలటండి. అంటే యేసు ప్రభు వారు ఒక కొండకు వెళ్ళేసే ప్రార్థన చేస్తున్నాడని ఒక లేఖనాలే సెలవిస్తున్నాయి. కానీ మనం అలా చేస్తాం ఎప్పుడైనా ఒకరోజు అంటే ఒక గరువుకే కానీ ఒక మన ఇల్లు బయటికే కానీ వచ్చి మోకరించి రాత్రి ప్రార్థన చేయడానికి గడిపేమా? ఎవరిని కూడా గడపలేము. అంటే గడపలేము కూడా కదండి ఆ దినం. కానీ యేసు ప్రభు వారట ఏం చేశారు? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు ఆ దినములలో ఆయనట అంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి ఒక కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపారు. ఎవరితో మాట్లాడడానికి రాత్రి గడిపారు? దేవుని మాట్లాడడానికి రాత్రి గడిపారు అనేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుకనే మనము ప్రార్థన నిత్యము ఎల్లప్పుడూ ప్రార్థన అనేది విసుకకుండా చేయాలనేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమని సెలవిస్తుంది? యేసు ప్రభు వారు అంటే ఒక్కడే అండి. మనమైతే 2-3 కూడా చేయలేము, రాత్రంతా చేయలేము. కానీ యేసు ప్రభు వారంతా ఏం చేశారు? ఒక కొండకు వెళ్ళి దేవునితో మాట్లాడడానికి రాత్రంతా గడిపాననేసి ఒక లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే మీకు తెలిసినదే ప్రార్థన అంటే ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు, మనకు ఆరోగ్యం కలుగజేస్తాడనేసి కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. అది కూడా దేని ద్వారా ఆరోగ్యం దయచేస్తాడు? ప్రార్థన ఒక పవర్ఫుల్ మెడిసిన్ అని మేము తెలుసుకున్నాం కదండి. మరి దేని ద్వారా మనకి పవర్ వస్తుంది, అలాగనే ఆరోగ్యం వస్తుందని తెలుసుకున్నాము. ప్రార్థన ద్వారా మనకి ఆరోగ్యమైనా సరే ఏదైనా మనకి వస్తుందనేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఇర్మియా గ్రంథము చూసుకుందాం ఒకసారి.
ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడండి. అలాగే దేవుడే మనకు ఆరోగ్యమైనను ఏదైనా అంటే కలుగజేయవాడు ఆయనే. అయితే ఒక్కసారి చూసుకుందాము. తీసారా ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిద్దనియు మీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసి నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. అయితే నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదని. ఇది ఇక్కడ యేసు ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారండి అంటే చాలా మంది కూడా దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కదా, కానీ అది మాత్రం తెలుసుకోవడానికి ఏ ఒక్కరు కూడా చర్చికి రారు. కానీ ప్రశ్న మాత్రం ఈజీగా వేసిస్తారు. కానీ మనకు వేసే ముందు ఎందుకు నమ్మాలి అని ఒక క్రైస్తవుడినో లేకపోతే ఒక పాస్టర్ గారినో అడిగి తెలుసుకునేటువంటి మనస్తత్వం మనలో ఉండాలి. కానీ ఇక్కడ ఏమని సెలవిస్తుంది, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అయితే మనకు ప్రార్థన ద్వారానే ఏం చేయగలడట ఇక్కడ సెలవిస్తుంది. అయితే నేను ఎవరు యేసు ప్రభు వారు మనకి ఏం దయచేస్తాడు, ఆరోగ్యం దయచేసేవాడు ఆయనే, మన గాయాలు మాన్పివేసేవాడు ఆయన అనేసి ఈ యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుకనే మనము ప్రార్థన అనేది ఎప్పుడు మానకుండా ఉండాలి. అయితే ఈ అంటే ఈ కొత్త నిబంధనలోనే ఏమని ఉంటుందంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేయడానికి ఒక అరణ్యంలో వెళ్ళాడనేసి కూడా ఉంటుంది. అది చదివారో లేదో తెలీదు. అయితే చూసుకుందామా సమయం అయిపోతుంది. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. చాలండి. అయితే ఎవరండి? యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయటకు ఎక్కడ వెళ్తున్నారట? అరణ్యంలోనికి వెళ్తున్నారు అనేసి ఒక లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ మనము ప్రార్థన చేయడానికి ఒక సంఘానికే రాము, అలాంటి వారం అయిపోతున్నాం. కనుకనే మనము ప్రార్థన ఎప్పటి కూడా విడవకూడదు. ఎక్కడ లేనన్నా మనకు ప్రార్థనే మనల్ని కాపాడుతుందనేసి మనము నమ్మాలి. అయితే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే మీకు ఒక 5 విషయాలు మీకు చెప్పారండి. ఎవరు? సహోదరుడు అరవింద్ గారు. గుర్తుందా లేదా? మీకు ఎవరైనా క్వశ్చన్ వేయచ్చు, కనుకనే మీరు చెప్పగలిగేలా ఉండాలి. ఇది మాత్రం నేను ఎప్పుడు కూడా మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. సరే చెప్పండి, దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? గుర్తుందా లేదా? టైం ఆల్ అందరు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి? సమయం ఒకటి, టైం, పవర్, మ్యాటర్, అయితే వీటి గురించే ఎక్కడుంది అని అడిగినట్లయితే ఆది కాండం 1వ వచనంలో చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెననేసి ఉంటది. అయితే ఆది అనగా సమయం, టైం, ప్రారంభము. భూమి ఆకాశములను మ్యాటర్ అండ్ స్కై సృజించెను, వర్క్. అయితే ఇవి మనకు కంపల్సరీగా తెలుస్తుండాలి. ఇవి కలిగించేడు దేవుడు. ఎందుకు నమ్మాలి అంటావేటనేసి మనము ఎదుటి వారికి చెప్పగలిగేలా ఉండాలి. అయితే ఈ యొక్క చిన్న సమయాన్ని మరలా తిరిగిస్తున్నాను సహోదరికి. థ్యాంక్ యూ.